ఈ రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకొస్తాం. అలాగే సంక్షోభం నుంచి స్వర్ణాంధ్రగా మార్చడం. ఈ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ విజయాలు, ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేశారు. అన్ని వ్యవస్థల్ని కూడా మరి దోపిడీకి ఉపయోగించుకున్నారు. అందుకని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మైనింగ్ దాన్ని లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ టైంలో అంతా అస్తవ్యస్తం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారు. ఉన్నటువంటి ఎవరైతే లీజ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. గణనీయంగా రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. అందుకనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశాం. 19-24 మధ్యలో దగ్గర 19,137 కోట్ల రూపాయల నష్టం, పైగా నష్టం జరిగింది అని చెప్పి ఆ రోజున ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశాం. ప్రధానంగా ఎందుకంటే 2014-19లో వృద్ధి రేటు 24% ఉంటే 2019-24లో 7% ఆ వృద్ధి రేటు పడిపోయింది. దానివల్ల దగ్గర 2,463 కోట్లు నష్టం జరిగింది. ఇవన్నీ కూడా ఆ ఆదాయంలో ఒక సంవత్సరంలోనే 18-19లోనే ఇలా చూసుకున్నట్టయితే మొత్తం 5 సంవత్సరాల్లో 19,137 కోట్లు మనకి రాష్ట్రం ఆదాయం కోల్పోయింది. ప్రధానంగా వాళ్ళు కొన్ని వ్యవస్థలను వాళ్ళ చేతిలో తెచ్చుకోవడానికి చేసినటువంటి దాంట్లో ఇసుక కూడా ఒక పాత్ర ఉంది. శాండ్లో కూడా విపరీతంగా దోపిడీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అప్లికేషన్ సిస్టమ్ని, ఎందుకంటే కొన్ని సిస్టంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. అప్లికేషన్ సిస్టమ్ ఉంటే దాన్ని ఒక్కసారిగా తీసేయటం వల్ల 6,000 పైగా మైరన్ మినరల్ లీజులన్నీ కూడా దరఖాస్తుదారులను మొత్తం కూడా క్యాన్సిల్ చేశారు. చేసి ఆక్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ ఆక్షన్ సిస్టమ్ తీసుకురావడం వల్ల మరి చాలామంది అప్లై చేసుకుంటా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ ఆక్షన్ సిస్టంలో కొత్తగా ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసుకున్నా, ఎవరైనా అక్కడ ఐడెంటిఫై చేసుకున్నా వాళ్ళకి వస్తుందో రాదో అనే భయంతో అది అలా కనీసం అప్లికేషన్ కూడా వేయకుండా వాళ్ళు ఈ ఆక్షన్ సిస్టంలో పాల్గొకుండా డ్రాప్ అవ్వడం జరిగింది. దానివల్ల గణనీయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోయింది. అందుకనే మైనర్ మినరల్ పాలసీ తీసుకొచ్చాం 2025. ఏపీ మైనర్ మినరల్ పాలసీలో ఏదైతే సీఎన్ రైజర్ ఫీజెస్ అదనంగా వాళ్ళు వసూలు చేశారు, కన్సల్టేషన్ ఫీజు అని, సీఎన్ రైజ్ ఫీజు అని, వీటిని అన్నిటిని కూడా 50% నుంచి 100% తగ్గించాం. దానివల్ల తగ్గింది. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ కన్సల్టేషన్ ఫీజెస్ అన్నీ కూడా ఎడిషనల్ అవ్వడం వల్ల ఆదాయం పడిపోయింది. అట్లాగే ప్రీమియం వార్షిక డెడ్ రెంట్కి సంబంధించి 10 times నుంచి 5 timesకి తగ్గించాం. తగ్గించడం వల్ల వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు వచ్చి వాళ్ళు కూడా యాక్టివ్గా చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే కొత్త లీజుల కాల పరిమితి 20 years నుంచి 30 yearsకి పెంచాం. రెన్యువల్ పీరియడ్ కూడా 10 years నుంచి 20 yearsకి రెన్యువల్ పీరియడ్ కూడా పెంచాం. అలాగే అప్లికేషన్ సిస్టమ్ మళ్ళీ మనం తీసుకొచ్చాం. ఆక్షన్ సిస్టమ్ నుంచి అప్లికేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం. బిల్డింగ్ మెటీరియల్ కానీ గ్రైనైట్కి సంబంధించి కానీ మళ్ళీ ఈ అప్లికేషన్ సిస్టంలో తీసుకురావడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మైనర్ మినరల్ పాలసీలో కూడా మనం ఇండస్ట్రియల్ మినరల్స్కి మినహాయింపు ఇచ్చి ఇండస్ట్రియల్ మినరల్స్ని డోల్మైట్ కానీ, సిలికా కానీ, స్ట్రీట్ లైట్ కానీ, క్లే ఇలాంటి వీటిని కూడా కొద్దిగా సపరేట్ చేసి వాటి నుంచి కూడా అదనంగా మనకు ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే 1 time సెటిల్మెంట్స్ కూడా చేసి 10 times నుంచి 2 times తగ్గించాం. ఏదైతే సీఎన్ రైజ్ ఫీజు లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు భారంగా చేశారో అవన్నీ కూడా తగ్గించుకోవడం జరిగింది. అట్లాగే కొన్ని నిర్ణయాల కారణంగా దగ్గర 1,791 దరఖాస్తులు వచ్చినాయి
ఈ 2 ఇయర్స్లో కొత్త లీజులు కూడా ఇవ్వడం జరిగింది. 172 కోట్లు ఆ లీజుల రూపేణా మనకి వచ్చినాయి. 5 సంవత్సరాలతో పోలిస్తే 262% ఇంక్రీజ్ వచ్చింది, గ్రోత్ వచ్చింది. గత 2 సంవత్సరాల్లో 450 లీజులు మనం వాళ్ళకి మంజూరు చేయడం జరిగింది. 350 పైగా మనం ఎల్ఓఐలు కూడా ఇచ్చాం వాళ్ళకి. అలాగే మేజర్ మినరల్స్లో కూడా ఇవాళ కొత్త వాటిని ఐడెంటిఫై చేసుకోవడం, 21 ఖనిజ బ్లాకుల్ని, 11 మైనింగ్ లీజులు, 10 కాంపోజిట్ లైసెన్స్లు మనం ఆక్షన్ పెట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్లో ఇవన్నీ కూడా ఆక్షన్ చేయటం వల్ల మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్ట ప్రకారం ఈ వేలం చేశాం. తర్వాత ఆర్థిక సంవత్సరం అధిక వేలం నిర్వహించడం రికార్డు. ఇది ఒక రికార్డు అనమాట. ఇప్పుడు వరకు జరిగినటువంటి దాంట్లో 21 ఆక్షన్స్ చేయటం అనేది ఒక రికార్డు. అట్లే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక బెస్ట్, మన స్టేట్ చాలా అద్భుతంగా చేశారని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి మరి ప్రీమియం కూడా 25-26లో 538% గ్రోత్ తీసుకొచ్చాం. 75 crores వసూలైంది దీంట్లో. అట్లాగే లైమ్ స్టోన్ బ్లాక్స్ కానీ, అలాగే ఐరన్ ఓర్ కానీ, ఇప్పుడు కొత్త చాలామంది మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చినాయి. JSW స్టీల్స్ కానీ, వేదాంత, హిందుస్థాన్ జింక్, అంబుజా సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, దాల్మియా, JK సిమెంట్స్, విఎన్ఆర్ మినరల్స్. అంటే ఈ జాతీయ స్థాయిలో ఏపీలో పెట్టుబడులు ఇవన్నీ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీస్ పెడతా ఉన్నారు. అట్లాగే ఈ ఐరన్ ఓర్కి సంబంధించి కాంపోజిట్ లైసెన్స్ కూడా JSW స్టీల్స్ లక్ష్మక్కపల్లె నార్త్, అద్దంకివారిపాలెం, లక్ష్మక్కపల్లె సౌత్ వెస్ట్ మైనింగ్, శివాపురం, ఆర్కే ఎర్త్ రిసోర్స్ ఎర్రకొండ. అట్లాగే కొత్తగా APMDs కూడా కొన్ని ఐరన్ ఓర్ ఖనిజాలు మనకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఆక్షన్స్లో పాల్గొనడం జరిగింది, మనకు కూడా అయినాయి. అవన్నీ కూడా కొన్ని ఎలా ముందుకెళ్ళాలనేది ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక కమిటీని కూడా వేసుకున్నాం, కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. CS గారి నాయకత్వంలో, చీఫ్ సెక్రటరీ గారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక పక్క చేస్తూ మనం చూస్తాం శాండ్ పాలసీ కూడా. ఎందుకంటే 2016 శాండ్ పాలసీ, ఫ్రీ శాండ్ పాలసీ తీసుకున్నాం. 19 వరకు ఈ పాలసీ చాలా అద్భుతంగా నడిచింది. పేదవాడికి, సామాన్యుడికి కూడా అతి తక్కువ ధరకే శాండ్ అందించాం. ఆ రోజు బిల్డింగ్ యాక్టివిటీ కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. కానీ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళు కొన్ని ప్రైవేట్ సంస్థలకి, JP వెంచర్స్ లిమిటెడ్ వారికి, అలాగే GCKC అని చెప్పి, ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని చెప్పి వాళ్ళకి ఇవన్నీ కూడా అప్పచెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి శాండ్ని 475 రూపాయలు టన్నుకి ఫిక్స్ చేసి, డీసిల్టేషన్ పాయింట్స్లో అయితే 625 పెట్టి వసూలు చేశారు. ఇది కాకుండా అదనంగా కూడా వాళ్ళు వసూలు చేయటం జరిగింది. దగ్గర 6,940 కోట్లు ఈ అదనపు భారాన్ని ప్రజల మీద వేశారు ఆ రోజున. దీనికి తోడు ఏం చేశారంటే పర్యావరణ అనుమతులు లేనకుండా చేశారు, ఎక్కడికక్కడ ఉల్లంఘనలు చేశారు. ఏదైతే డెప్త్ కూడా మెయింటైన్ చేయకుండా, డెప్త్ కూడా అనీవెన్గా చేసి, అది గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీని మీద NGTలో కూడా కొన్ని కేసులు పడినాయి. ఆ రోజు దాదాపు 18 కోట్లు జరిమానా కూడా వేశారు వాళ్ళు. సుప్రీంకోర్టు కూడా ఇది అంతా కూడా ఇల్లీగల్గా జరుగుతుంది, అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. 2024లో మరి గవర్నమెంట్ వచ్చినండి మేము ఒక శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఒక శాండ్ పాలసీ కూడా తీసుకున్నాం. ఈ శాండ్ పాలసీ తీసుకుని ఫ్రీ శాండ్ పాలసీ, ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఈ ఫ్రీ శాండ్ పాలసీని అమలు చేస్తూ ఉన్నాం. ఏదైతే వీళ్ళు గతంలో చేసినటువంటి దాని మీద వచ్చిన వెంటనే అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ACB కేసెస్ FIR నమోదైనవి. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా దీంట్లో దర్యాప్తులు ప్రారంభించారు.
ఈ దానికి సంబంధించి దగ్గర దగ్గర 3,000, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం శాటిలైట్ ద్వారా మొత్తం తెప్పించిన దాని మీద 3,891 కోట్లు డిమాండ్ ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గర 5,08,47,832 మెట్రిక్ టన్నుల శాండ్ని అక్రమంగా వీళ్ళు తరలించారనేది ప్రాథమికంగా మనకు వచ్చిన దాని మీద ఇప్పుడు ఈ కేసెస్ అన్నీ కూడా బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మన శాండ్ పాలసీలో సీనరేజ్ తీసేసాం, డిఎంఎఫ్ తీసేసాం, మెరిట్ తీసేసాం. దీనివల్ల ఫ్రీగా ఎక్కడ దొరికితే అక్కడ, అంటే అనుమతులు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళే తీసుకెళ్ళచ్చు. ఒకవేళ వాళ్ళు తీసుకెళ్ళకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాం. అన్నీ ఒక 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఫ్రీగా శాండ్ని, ఎందుకంటే దాదాపు 25 నుంచి 55% రేట్లు తగ్గినాయి. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అక్కడ ఎక్స్కవేషన్, లోడింగ్ మాత్రమే వాళ్ళు వసూలు చేసుకునే విధంగా అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్నీ కూడా సీసీటీవీలు కానీ, జీపీఎస్ సిస్టమ్ కానీ, వెహికల్ ట్రాకింగ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. 2024 జూలై నుంచి మే వరకు ఇప్పటికీ 1,91,85,793 మెట్రిక్ టన్నుల శాండ్ని ఫ్రీగా అందించడం జరిగింది. అలాగే వర్షాకాలానికి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా మరి స్టాక్స్ కూడా పెట్టాం. 2025-26లో మనకి 89.42 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. 412 కేంద్రాల్లో 4,45,000 డిస్పాచ్లు చేశాం. ఈ 2026-27 సంవత్సరానికి సంబంధించి కూడా 238 స్టాక్ యార్డులు ఏర్పాటు చేశాం. 64 లక్షల మెట్రిక్ టన్నులు, ఎందుకంటే ఈ మాన్సూన్ సీజన్లో అక్కడ రీచెస్లో శాండ్ తీయటకు ఉండదు కాబట్టి స్టాక్స్ పాయింట్ పెట్టి ఆ స్టాక్ పాయింట్స్లో నిల్వలు పెట్టడం జరిగింది. వాటి నుంచి వాళ్ళందరికీ కూడా శాండ్ అందించడం కూడా జరుగుతుంది. అట్లాగే లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళ టైంలో చేసినటువంటి సిండికేట్స్ ఫామ్ చేశారు. ఎలా అయితే శాండ్ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు, మిగతా కొన్ని మినరల్స్కి సంబంధించినటువంటి మైనింగ్ లీజెస్ని హస్తగతం చేసుకోవడం కానీ, ముఖ్యంగా 2023 సంవత్సరంలో క్వార్డ్జ్కి బాగా డిమాండ్ వచ్చింది. సిలికా శాండ్ క్వార్డ్జ్కి సంబంధించి ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా వాళ్ళు హస్తగతం చేసుకుని 20 సిలికా శాండ్ లీజులు మాత్రం అక్కడ నియంత్రించారు. వామన ఎంటర్ప్రైజెస్ అని చెప్పి వాళ్ళకి బదిలీ చేసి 20కి మాత్రమే పరిమితం చేసి అక్కడ దోపిడీ చేశారు. అప్పటి వరకు ఓఎంఈపిఎస్ సిస్టమ్ ద్వారా మొత్తం కూడా ఈ పర్మిట్స్ కానీ ఏదైనా లీజులు తీసుకోవాలన్నా కూడా ఉంటే అవన్నీ కూడా ఐడీలన్నీ కూడా బ్లాక్ చేసి ఆ రకంగా వాళ్ళు మార్కెట్ని వాళ్ళు హస్తగతం చేసుకోవడం జరిగింది. దాదాపు 245 లీజులు బదిలీలు జరిగాయి మొత్తం ఎక్కడైనా కానీ. ఈ 245 లీజులు భయపెట్టి వాళ్ళ మీద అధికారులను పంపించడం, వాళ్ళని దౌర్జన్యం చేయటం, వాడు మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, మొన్న నేను అన్నమయ్య జిల్లాకి వెళ్తే వాళ్ళకి చెప్తా ఉన్నారు, చొక్కా తీసి కూర్చోబెట్టారట పోలీస్ స్టేషన్లో. అంటే భయపెట్టి వాళ్ళు లీజులు బదిలీ చేయించుకున్నారు. ఇట్లా ఒక ఉదాహరణ కూడా కొన్ని చెప్తాను. ఎంఎస్పి గ్రైనేట్ శ్రీకాకుళం సుమారుగా 215 కోట్లు వేశారు ఫైన్. ఆ తర్వాత అది లీజ్ సరెండర్ చేసుకుని తర్వాత ఆ ఫైన్ డిమాండ్ ఎత్తేసారు. అంటే వాళ్ళు చేసినటువంటి విధానానికి ఒక ఉదాహరణలు మీకు చెప్తా ఉన్నాను. అలాగే ఈస్ట్ గోదావరిలో లాటరైట్కి సంబంధించి అవి కూడా కొద్ది వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దానివల్ల సిమెంట్ ఫ్యాక్టరీస్కి చాలా ఇబ్బంది వచ్చి పక్క రాష్ట్రాలకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే ప్రకాశం డిస్ట్రిక్ట్లో 154 గ్రైనేట్ లీజులు, 23 కేసులకి 614 కోట్లు డిమాండ్ నోటీస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చేసినటువంటి విధానం. చిత్తూరు జిల్లాలో కూడా శ్రీ వెంకట సాయి 248 కోట్లు డిమాండ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టం. చివరికి మన మినిస్టర్ గారు గుట్టిపాటి రవికుమార్ గారికి సంబంధించిన దాని మీద కూడా 300 కోట్లు పెనాల్టీలు వేశారు. కొంత వాళ్ళు కోర్టులకు వెళ్ళి
కోర్టుకి ఇచ్చి ఆపుకోవడం జరిగింది. అంటే అవన్నీ కూడా వాళ్ళు హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. భయపడిన వాళ్ళు సరెండర్ అయిపోయారు. కొద్దిగా స్తోమత ఉన్న వాళ్ళు వాళ్ళకి నిలబెట్టుకున్నారు కోర్టులకు వెళ్ళి. ఆ రకంగా మైనింగ్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారు. అందుకనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే క్వాడ్జ్ కానీ సిల్కా శాండ్ కానీ అన్నీ కూడా శాఖాపరమైనటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరిగినాయి. ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్లో మొత్తం కూడా చూసాం. డిస్పాచ్లు కానీ అవన్నీ కూడా ఆపేసి ఎండిఎల్స్ కానీ అన్నీ కూడా టోటల్ చూసి డీజీపీఎస్ సర్వీస్ చేసి వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చాం. జీపీఎస్ సిస్టమ్ ఇవన్నీ కూడా పెట్టుకునే విధంగా, సీసీటీవీ కెమెరాలన్నీ కూడా వాళ్ళు పెట్టుకునే విధంగా అన్నీ కూడా ఎక్కడ ఇల్లీగల్ లేనటువంటి లీజెస్ను కొన్నింటిని పర్మిషన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ తీసుకొచ్చాం. ఎందుకంటే పరిశ్రమలు ఆగకూడదు. అలాగే క్వాడ్కి సంబంధించి కూడా 29 లీజులకి 272 ఎండిఎల్ సంబంధించి డీవియేషన్స్ ఉంటే వాళ్ళు అవన్నీ కూడా కరెక్ట్ చేయడం జరిగింది. ఇదే రకంగా అన్ని లీజుల్లోనూ ఎక్కడైనా అక్రమ తవ్వకాలు క్షేత్రాలు అడుగున్నా వన్ టైం సెటిల్మెంట్ లాగా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులను చేసి గవర్నమెంట్కి కట్టాల్సింది గవర్నమెంట్కి కట్టించి మళ్ళీ అవన్నీ కూడా ఆపరేషన్లో తీసుకురావడం వల్ల ఇవాళ అలాగే ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ చేయటం కానీ 10 టైమ్స్ ఉన్న దాన్ని 2 టైమ్స్ తగ్గించాం ఇందాక మీకు చెప్పినట్లుగానే. అట్లాగే కొత్తగా 4 దశల్లో 226 అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరిగింది. ఏదైతే క్లోజ్ చేసినటువంటి అన్నిటి కూడా తిరిగి మళ్ళీ కార్యకలాపాలు స్టార్ట్ చేశాం. అంటే ఒక పక్క గవర్నమెంట్కి ఆదాయంతో పాటు ఇండస్ట్రీ కూడా ఎక్కడ సఫర్ కాకూడదు అనేది దీని యొక్క సిస్టమ్. అందుకనే టోటల్ ఇప్పుడు ఆన్లైన్ మినరల్ ఎంటర్ప్రైజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం, అభివృద్ధి చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే టోటల్ ఆన్లైన్లోనే పర్మిట్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి టోటల్ సేమ్ లేదు కానీ ఏదైనా కూడా ఆన్లైన్లో పేమెంట్ చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కూడా పెట్టాం. కెమెరాలు ఏదైతే వెహికల్స్ని ట్రాన్స్పోర్ట్ వాడతారో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి డ్రోన్ ఆధారిత గనుల పర్యవేక్షణ, ఏఐ సిస్టమ్కి సంబంధించి కూడా ఒక చెక్ గేట్లు పర్యవేక్షణ, వాహనాల ట్రాకింగ్ ఇవన్నీకి సంబంధించి ఐఐటి ధన్బాద్ చెందినటువంటి టెక్స్మిన్ ఫౌండేషన్తో ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నాం, ఎంఓయూ చేసుకున్నాం. ఈ ఎంఓయూలో మనకు కావాల్సినటువంటి టెక్నాలజీకి సంబంధించి టోటల్ ఇవంతా కూడా పర్యవేక్షణ చేయడానికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు ఆ డ్రోన్ డేటా తీసుకోవడం, సమాచారం, క్షేత్రస్థాయిలో డేటా అన్నింటినీ కూడా సమన్వయం చేసి అక్రమ మైనింగ్ గుర్తించేలాగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే యాక్టివ్, ఇన్యాక్టివ్ ఉన్నటువంటి అన్నీ కూడా పరిశీలన చేస్తున్నాం. వాటిని కూడా ఎలా సంపూర్ణంగా అనుమతులు ఇచ్చి, డిజిటల్ అనుమతులు ఇచ్చి మళ్ళీ ముందుకు తీసుకెళ్లే దానికోసం ఒక కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఆ రోజున వాళ్ళు తీసుకొచ్చిన జీవో నెంబర్ 63 తీసుకొచ్చారు. ఓఎంఈపిఎస్ సిస్టమ్ అనేది 14-19లో కూడా మేము అమలు చేయడం జరిగింది. కానీ 2021లో జీవో 63 తీసుకొచ్చి మొత్తం ఆ సిస్టమే తీసి మాన్యువల్ సిస్టమ్ పెట్టారు. పర్మిట్స్ కానీ లీజులు కానీ మొత్తం ఇదంతా కూడా వాళ్ళ చేతుల్లో హస్తగతం చేసుకోవడం కోసం మాన్యువల్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అందుకనే దాని మీద పెద్ద ఎత్తున మనం నష్టపోయాం. అట్లాగే గతంలో ఏదైతే ఎస్సీసీ దాంట్లో కూడా వాళ్ళు సరిగ్గా పర్యవేక్షణ లేదు, టోటల్ మాన్యువలే చేశారు. ఇప్పుడంతా కూడా ఎస్సీసీలో కూడా మేము ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం. టోటల్ పర్మిట్స్ కానీ ఏదైనా కానీ టోటల్ ఆన్లైన్ సిస్టంలో ఓఎంఈపిఎస్లో తీసుకురావడం వల్ల ఎక్కడ కూడా లీకేజెస్ లేకుండా ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతోంది. అట్లాగే ముఖ్యంగా ఈ ఖనిజాన్వేషణ కానీ ఖనిజ వనరుల అభివృద్ధికి సంబంధించి కానీ ఎందుకంటే మనకి చాలా మినరల్స్ ఉన్నాయి, మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా మినరల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కొత్త ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టాం. దాంట్లో ఇవాళ మన బీచ్ శాండ్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇండియాలోనే 25% మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి.
తమిళనాడు తర్వాత మన స్టేట్లోనే ఎక్కువగా ఈ బీచ్ శాండ్స్లో మనకి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. దాని మీద ఈరోజు ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. త్వరలోనే ఒక పాలసీ కూడా తీసుకురాబోతున్నాం. దానికి సంబంధించి పూర్తిగా స్టడీ చేస్తున్నాం. ఇప్పటికీ దగ్గర 2-3 మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించినటువంటి ప్లేయర్స్ని అందరూ కూడా మనం పిలిపించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా మనకున్నటువంటి బీచ్ శాండ్స్లో టైటానియం కానీ, జిర్కాన్ కానీ, ఇల్యూమినేట్ కానీ, గ్రానైట్ కానీ, రూటైల్ కానీ, గార్నెట్ కానీ, ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. దాదాపుగా మన అంచనా ప్రకారం దాదాపు 50,000 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేవలం దీని మీద వచ్చేదానికోసం అవకాశం ఉంది. ఈ టైటానియం స్పాంజ్, టైటానియం మెటల్, రేర్ ఎర్త్ ప్రాసెసింగ్, అధునాతన వ్యూహాత్మక పదార్థాల తయారీ, ఇలాంటి ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం వస్తుంది మనకి. దాన్ని కూడా మన ప్రాంతాల్లోనే పెట్టడానికి మనం ఈ పాలసీలో ఒక నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నాం. అట్లాగే గోల్డ్ కూడా ఇవాళ మనకి ఒక 6 బ్లాక్స్ కూడా జావకుల ఏరియాలో మనం ప్రైవేట్కి సంబంధించి G2 లెవెల్ ఎక్స్ప్లోరేషన్కి వాళ్ళతో కూడా ఒక ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది 1000 హెక్టార్స్లో. అలాగే జియో మైసూర్ జొన్నగిరిలో ఆల్రెడీ గోల్డ్ది అక్కడ ప్రొడక్షన్లోకి వస్తూ ఉంది. రేపు 24న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జొన్నగిరిలో అది ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. అది తుగ్గిలి మండలం. అట్లాగే చిగురుకుంట, దిసినట్టం చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఒక 17 బ్లాక్స్లో ఐడెంటిఫై చేసాం. అయితే అందుట్లో గోల్డ్ ఉంది, ఐరన్ ఉంది, మ్యాంగనీస్ ఉన్నాయి, లైమ్ స్టోన్ ఉంది. దీన్ని కూడా యూనిఫైడ్ మినరల్ పోర్టల్, మైనింగ్ పోర్టల్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో పెట్టి ఇప్పుడు ఆక్షన్కి వెళ్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు చేయటం వల్ల రాష్ట్ర ఆదాయం కూడా, ఎందుకంటే 2025-26 సంవత్సరానికి సంబంధించి మనకి 32% గ్రోత్ వచ్చింది. మరి ఈ సంవత్సరం కూడా 26-27కి సంబంధించి మనం 30% గ్రోత్కి మనం పెట్టుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం. 3,800 కోట్లు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి 3,300 కోట్లు వచ్చింది. ఇప్పుడు 3,800 కోట్లకి టార్గెట్ పెట్టుకున్నాం, రీచ్ అవుతున్నాం. ఎందుకంటే 95% ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో 608 కోట్లు రావాలి ఈ 3 మంత్స్కి సంబంధించి. 576 కోట్లు ఆల్రెడీ 95% మనం రీచ్ అయ్యాం. తప్పకుండా ఈ 30% గ్రోత్ మనకి ఇచ్చినటువంటి టార్గెట్కే కాకుండా అదనంగా ఇంకా వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానంగా అతిపెద్ద దోపిడీ ఈ మైనింగ్ దాంట్లో జరిగింది. ఇవాళ ఇవన్నీ కాపాడుతూనే మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా ఇవన్నీ కొత్తవి కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. వాల్యూ ఎడిషన్ కూడా వెళ్ళడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. ఇది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నానికి ఇవి మీకు అన్నిటి కూడా చెప్పినటువంటి విషయాలు. ఇంకా దీని మీద డీటెయిల్డ్గా మేము, ఎందుకంటే త్వరలోనే ఇంకా కొత్త ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేసుకుని ముందుకెళ్ళాలనే ఆలోచనతో ముందుకున్నాం. మనకి చక్కటి అవకాశం ఉంది, చక్కటి తీర ప్రాంతం ఉంది, చక్కటి గ్రానైట్కి సంబంధించి కూడా ఇవాళ మంచి మార్కెట్ ఉంది. ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నాం. ఇది చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఈ డిపార్ట్మెంట్ని అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి విధానం నుంచి ఒక ట్రాక్లో తీసుకొచ్చి ఇవాళ గ్రోత్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. సరే, 852 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పి మీరే చెప్పారు. దీంట్లో 852 కోట్లు బకాయిలు, అదే ఇసుక కానీ మిగతా రిమైనింగ్ సార్ జేవీపీఎల్, జీసీకేసీ, ప్రతిభా ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 852 కోట్లు రావాలని చెప్పారు మీరే. అవునండి. అదే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలా వసూలు చేస్తారు రికవరీ? అందుకే అది చెప్తున్నప్పుడు లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఎన్ఓసి కూడా ఇచ్చేశారు. ఆనాడు ఉన్నటువంటి ఏపీఎండిసి ఎండి ఆయన క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. బీజీకి సంబంధించినవి కూడా బీజీలో ఉండాలి గతంలో. ఇప్పుడు అందుకనే ఇప్పుడు దాని మీద ఏసీబీ
ఎంక్వైరీ కానీ ఇప్పుడు ఆల్రెడీ ఈడీ కూడా చేస్తూ ఉంది. మనకి దీంట్లో ఎందుకంటే ఇదంతా జరుగుతూ ఉంది కాబట్టి డెఫినెట్గా అవి ఎలా వసూలు చేయాలనేది మీద ప్లాన్ చేస్తాం. సార్ గోల్డ్ రిలేటెడ్ మైన్స్ దొరుకుతున్నాయి అనేది ఐడెంటిఫై చేసి ఉన్నారు. అది ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎప్పటి వరకు అది అవకాశం ఉందంటే? అదే వాళ్ళు ఇంకా దాన్ని దీంట్లోనే ఉన్నారు, ట్రయల్స్లో ఉన్నారు. ఇప్పటికీ మొత్తం మెయిన్లీ మొన్న కూడా నేను విజిట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా పెట్టారు, ఏర్పాటు చేసి లేటెస్ట్ టెక్నాలజీతో పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు అనుకునేది ఏంటంటే 2%కి వస్తుందని, ఇంకో 1-2% పెరిగితే వాళ్ళు ఉన్న టార్గెట్కి వాళ్ళు రీచ్ అవుతారనేది వాళ్ళ ఆలోచన. అంటే పర్ డే 1 kg వస్తుంది అనేది ప్రజెంట్ వాళ్ళు వేసుకున్నటువంటి అంచనా. సార్, చంద్రలపాడు మండలంలో మీరు ఖనిజ సంపదను కాపాడేందుకు చర్యలు చేపట్టామంటున్నారు కదా. అయితే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలంలో గుడిమెట్ల దగ్గర వర్షాకాలం వచ్చినప్పుడు వజ్రాల వేట కూడా కొనసాగుతుంది. అక్కడ కొంత ఖనిజ సంపద ఉంది. ఆ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది. చెరువుల పేరుతో జలసి పేలుడు పదార్థాలతో పేలు చేస్తున్నారు. కానీ మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. కారణం ఏంటంటే అంటే మా కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా వెళ్తాము. అది ఎక్కడన్నారు? ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చంద్రలపాడు మండలం గుడిమెట్ల ప్రాంతం సార్. ఓకే, ఐడెంటిఫై చేస్తుంది, ఒకసారి చూస్తాం. సార్, రంపచోడవరం చింతూరు మండలంలో వైట్ స్టోన్ బాగా అది మన్యంలో అటవీ భూముల్లో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది. ఈరోజు మా దాంట్లో కూడా వచ్చింది, మా పేపర్లో కూడా. సో దాని మీద అంటే ఏంటి అక్కడ? చింతూరు మండలం. చింతూరు మండలం. అవును సార్. లేటరేట్కి సంబంధించింది. అవును, డెఫినెట్గా చూస్తాను. అది ఏదైతే మీకు ప్రతిరోజు మేము పేపర్స్లో వచ్చి అన్నీ కూడా తీసుకున్నాం, బయట నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తీసుకున్నాం. మాకు ఒక కోఆర్డినేషన్ ఉంది. దాని ప్రకారం ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పడం, అక్కడి నుంచి ఆ డీటెయిల్స్ తీసుకుంటాం. నిజంగా దాంట్లో వాస్తవాలు ఉంటే మటుకు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం. ఇది డైరెక్ట్గా సీఎం గారి డాష్బోర్డ్తో లింక్ అయి ఉంటుంది. Sir, any estimate of the gold reserves available in Andhra Pradesh? Here, sir, to left, diagonal left. Any estimate? Have you done any survey, any LIDAR survey or something like that? అది ఇప్పుడు కొత్త ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము. Okay. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు జొన్నగిరిది ఆల్రెడీ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు టన్నుకి సుమారుగా 2-3% వస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు అంచనా. అది ఇంకా పెరిగేదానికి అవకాశం వస్తుంది. అంటే 2-3 grams వస్తుంది అనేది వాళ్ళ చెప్పేది. అట్లాగే ఇప్పుడు కొత్త ఏరియాస్ కూడా మనం ఐడెంటిఫై చేసాము. ఆక్షన్ కూడా పిలిచాము, టెండర్లు కూడా పిలిచాము, ఆక్షన్ పిలిచాము. వాళ్ళు ఆ ప్రాంతాలకి వస్తే ఏం చేస్తాం. ఇప్పుడు కొత్తవి కూడా ఇప్పుడు చిత్తూరు కూడా ఐడెంటిఫై చేసాము, అక్కడ కూడా తీసుకుంటాం. Sir, now actually ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం ఒక ప్రైవేట్కి సంబంధించినటువంటి ఇండియాలోనే ఫస్ట్ టైం మన ఆంధ్ర రాష్ట్రం జరుగుతాం. okay, so the miners will be private players who will be doing the mining and all. ప్రైవేట్ ప్లేయర్స్. Okay, so you will be regulating. The mining department will be overseeing their mining activities. టోటల్ మైనింగ్ డిపార్ట్మెంట్ రెగ్యులేట్ చేస్తాం. Okay, another curious question. What caught the fancy of this government to go for gold mining? Because already established players like KGF, Kolat, they've stopped mining operations long back, right? But వాళ్ళ what దగ్గర caught లేదు this కాబట్టి government's ఆపారు. fancy? అక్కడ అవైలబిలిటీ తగ్గింది కాబట్టి ఆపారు. ఇప్పుడు మన దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాం. సార్, ఈ బాపట్ల జిల్లాలో ఏఎంఆర్ సఫరర్స్ బాగా పెరిగిపోతున్నారు, వాళ్ళ హెరాస్మెంట్ పెరిగింది అనేది బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. మల్టిపుల్ చెక్ పోస్టులు పెట్టి ఒకసారి చెక్ చేసే దాన్ని కూడా మళ్ళీ చెక్ చేస్తే వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెబుతున్నారు. అది కూడా ఈ గతంలో లీకేజెస్ ఉన్నాయి, ఆ లీకేజెస్ కరెక్ట్ చేయడం కోసం ఈ ఎస్సీసీని పెట్టాము. అక్కడ ఎక్కడైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళని అంటే దాదాపు 100 పైన చెక్ పోస్టులు పెట్టారంట సార్. అంతకుముందు లేవంట. కొన్ని ఇల్లీగల్గా జరిగే వాటిని మనం కంట్రోల్ చేయాలి కాబట్టి కంట్రోల్ చేయడం కోసం ఇట్లా ఏర్పాటు చేశాం. అలానే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మీద కూడా బాగా హెరాస్ చేస్తున్నారు. అంతమంది డస్ట్ ఒకటి, చిప్స్ ఒకటి, రాళ్ళు, వాటి మీద కూడా పెనాల్టీలు వేస్తున్నారు. అంతకుముందు లేదు. వాళ్ళకి ఏముండదు పెనాల్టీ, వాళ్ళకి వేసే రైట్ ఎక్కడ ఉంది? వాటికి వసూలు చేస్తున్నారట సార్. వాళ్ళు ఏదైనా ఇల్లీగల్గా వెళ్ళే వాటిని వాటికి సంబంధించి కలెక్ట్ చేసి గవర్నమెంట్ కట్టాల్సిందే. అది అటన్నిటికి కూడా త్రూ పర్మిట్ సిస్టమ్ ద్వారానే చేస్తాం మొత్తం కూడా. వాళ్ళు మనకు గవర్నమెంట్ పే చేయాల్సిందే. అది వాళ్ళు ఏదైతే ఇల్లీగల్గా వెళ్తా ఉందో వాళ్ళు కంట్రోల్ చేయడం కోసం పెట్టాం. సార్, ఇక్కడ విజయవాడ సరౌండింగ్ ఇబ్రాహీంపట్నం అటు పెద్ద పెద్ద లారీల మీద చాలా పెద్ద పెద్ద మైన్స్ వితౌట్ సెక్యూరిటీ లేకుండా అట్లా రోడ్ల మీద వెళ్ళిపోతున్నాయి సార్, డే టైంలోనే. మీకేం కంప్లైంట్ రాలేదు సార్? ఆ వెహికల్స్ ప్రమాద స్థాయిలో వెళ్తున్నాయి వెహికల్స్. శాండా లేకపోతే ఇది కొండరాళ్ళు సార్, పెద్ద పెద్ద కొండరాళ్ళు లారీల మీద తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ప్రికాషన్స్ తీసుకోవాలి. దాని ప్రకారం ఎక్కడన్నా ఇల్లీగల్గా వాళ్ళు చేస్తూ ఉంటే ప్రికాషన్స్ లేకుండా వెళ్తే మనకి యాక్షన్స్ తీసుకుంటాం.